టీ20 వరల్డ్ కప్కు ముందు ఎన్నో రాజకీయ భద్రతాపరమైన వివాదాలు జరిగాయి. ఈ విషయంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ఘాటుగా స్పందించారు. భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ టోర్నీ నుండి తప్పుకోవడం, వారికి మద్దతుగా పాకిస్తాన్ కూడా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని బెదిరించడంపై ఆయన పరోక్షంగానే కామెంట్స్ చేశారు. ఏ ఒక్క జట్టు సంస్థ కంటే పెద్దది కాదు. ఏ జట్టు ఒంటరిగా సంస్థను తయారు చేయదు. అన్ని జట్ల కలయికే ఐసీసీ అంటూ జైషా చెప్పుకొచ్చారు. వివాదాలు ఎన్ని ఉన్నా ఈ ప్రపంచ కప్ వ్యూయర్షిప్లో సరికొత్త చరిత్ర సృష్టించిందని జైషా చెప్పారు. 7.2 మిలియన్ల ఫ్యాన్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వీక్షించి రికార్డు సృష్టించారని అన్నారు. నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్ వంటి టీమ్స్ కూడా అద్భుత ప్రదర్శనతో పెద్ద టీమ్స్కు గట్టి పోటీనిచ్చాయని ఆయన అభినందించారు. బంగ్లాదేశ్ తప్పుకోవడంతో వారి స్థానంలో వచ్చిన స్కాట్లాండ్ కూడా రాణించడం విశేషం. విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు జైషా ఒక కీలక సందేశం ఇచ్చారు. శిఖరం నుండి కిందకు పడిపోవడానికి కొన్ని నెలలు చాలు, కానీ అట్టడుగు నుంచి పైకి రావడానికి ఎన్నో ఏళ్లు పడుతుందంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. Taste the Daily.